రే రిషి, నీతో పాటు పోయిన మా సంతోషాన్ని తిరిగి తెచ్చావురా. ఇక నుంచి ఈ ఇంట్లో అందరూ ఆనందంగా ఉందాం. సంధ్య, రిషిని తీసుకెళ్లి స్నానం చేయించు. అట్నేదా వద్దా? రిషి బాగా చిక్కిపోయేవేటి నాన్న. ఎక్కడున్నప్పుడు రిషి ఎట్ట ఉండేవాడో, చక్కగా బొద్దుగా చూడ్డానికి చాలా బాగుండేవాడు. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొహంలో కళే పోయుండాది. వాళ్ళమ్మ రిషికి తిండి కూడా సరిగా పెడుతుందో లేదో. కన్యాకుమారి, రిషి ఇక్కడున్నంత వరకు ఆ సింధు ప్రస్తావన ఎవరు తీసుకురాకండి. చెప్పావుగా, అట్నే వదినా. శశి రా. రిషి రా నాన్న. అమ్మా, నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకుందు కానీ రామ్మా. రండి 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 పిల్లలు. అమ్మా దా నా బంగారు పిల్లలు. దా ఇటు తిరుగు. హాయ్ పిల్లలు. సంధ్య, నువ్వు శశిని రెడీ చేయి, నేను రిషిని రెడీ చేస్తాను. అట్నే మావయ్య. శశి, ఇదిగో కొత్త డ్రెస్లు నీకోసమే ఇక్కడ పెడుతున్నాను, ఓకేనా? వేసుకో. ఏమనోడా, రారా మనం వెళ్దాం. రా 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 రా. మనోడా, నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు మీ అమ్మ గురించి కానీ ఆ ఇంట్లో జరిగిన విషయాల గురించి కానీ పొరపాటున కూడా మీ నానమ్మ దగ్గర చెప్పొద్దు. సరే తాతయ్య. మీ నానమ్మ నిన్ను ఇక్కడే ఉంటావా అని అడిగితే ఉంటాను అని చెప్పు. అదేంటి తాతయ్య, నేను మా అమ్మ దగ్గర కదా ఉండాల్సింది. ఇక్కడే ఉండిపోతే ఎలా? అక్కడ నా కోసం అమ్మ బాధపడదు. మీ నానమ్మ ఆరోగ్యం బాగోలేదు కదా, నీతో ఇక్కడే ఉంటానని చెప్తే సంతోషపడి త్వరగా కోలుకుంటుంది. అందుకే అలా చెప్పాను. చూడు, మీ నానమ్మ ఆరోగ్యం బాగవగానే మీ అమ్మ దగ్గరికి నువ్వు వెళ్ళిపోదు గాని, సరేనా? అలాగే తాతయ్య. గుడ్ గుడ్ బాయ్. పద, శశిని తీసుకుని కిందికి వెళ్దాం. అమ్మా, రెస్ట్ తీసుకోకుండా ఏంటమ్మా? పర్లేదురా, ఎంతసేపని రూమ్లో పడుకుంటాను. కూర్చో. సంధ్య, సంధ్య. ఏడు దావత్తో పిలిచారు? నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. రిషి తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా మనతో ఇక్కడే ఉండిపోవాలి. అంటే మనమందరం ఒక పని చేయాలి. ఏం చేయాలొదినా? రిషిని బాధ పెట్టే మాట కాని కష్టపెట్టే పని గాని ఎవరం చేయకూడదు.
అందరూ రిషితో మంచిగా ఉండాలి, వాణ్ణి బాగా చూసుకోవాలి. మనం చూపించే ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు చూసి రిషి వాళ్ళ అమ్మని మర్చిపోవాలి. కలలో కూడా వాడికి ఆ సింధు గుర్తుకు రాకూడదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చెయ్యండి. అట్నే వదినా. కన్యాకుమారి, ముఖ్యంగా నీకు చెప్తున్నాను, అసలు పిచ్చి పనులు, వెధవేషాలు వేసి రిషిని చెడగొట్టకు. అర్థమైందా? అట్నే వదినా, నువ్వు చెప్పావుగా, చెయ్యంలే. అమ్మా, నీ పిచ్చి గాని మనం ఎంత చేసినా రిషి మనతోనే ఇక్కడే ఉండిపోవడానికి ఒప్పుకుంటాడా? రిషి వాళ్ళ అమ్మను వదిలి ఉండలేడమ్మా, తిరిగి వెళ్ళిపోతాడు. రిషి తిరిగి వెళ్లకుండా నేను చేస్తానుగా యష్. రే యష్, రిషి తిరిగి వచ్చిన తర్వాత నీలో ఎంత హుషారొచ్చిందో, నీ మొహంలో ఎంత సంతోషం కనపడుతుందోరా. హ, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలిరా. రిషి మనతోనే ఉంటాడు, నువ్వు ఇలాగే ఉండాలి. పదరా మనవడా, ఇద్దరూ సూపర్గా ఉన్నారు. సూపర్ ఉన్నారు. స్మైల్. వెళ్ళండి. నానమ్మా, నాన్న రిషి, ఈ కొత్త డ్రెస్లో అచ్చం చిన్నప్పుడు మీ నాన్న ఎలాగైతే ఉండేవాడో నువ్వు అలాగే అచ్చుగుద్దినట్టు భలేగా ఉన్నావురా. నీకు నా దిష్టే తగిలేటట్టుంది. నానమ్మ, ఈ కొత్త డ్రెస్లో నేనేం బాగోలేనా అసలు? ఆ? నువ్వు కూడా ఈ కొత్త డ్రెస్సులో పుత్తడి బొమ్మలా ఉన్నావు అసలా. చాలు.